మార్పు పేరుతోని మీరు చేసిన దుర్మార్గం ఇది. అందుకే మేమనేది ఏ ముఖ్యమంత్రి కూడా భారతదేశ చరిత్రలో ఈ 78 ఏళ్లలో తాను పరిపాలిస్తున్న రాష్ట్రానికి నీ శాపాలు పెట్టినోడైతే ఎవడు లేడు. ఎయిడ్స్ పేషెంట్ అంటివి, క్యాన్సర్ పేషెంట్ అంటివి, ఆఖరికి నిన్న దివాలా తీసింది మనకు అప్పు ఉడతలేదు అని చెప్పి అట్లా మాట్లాడుతీవి. అందుకే నీ దివాలా కోరు మాటలు, నీ ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ, నీ ప్రభుత్వం యొక్క దివాలా కోరు విధానాలే వాళ్ళ రాష్ట్రం పాలిట శాపాలుగా మారినాయి. సీఎం అనేటోడు ఒక తండ్రి లాంటోడు. సంపద పెంచాలే రాష్ట్రం మొత్తానికి, ముఖ్యంగా పేదలకు, బలహీన వర్గాలకు, ఎవరికైతే టానిక్ అవసరం పడుతుందో, ఎవరికైతే కొంత మరి ప్రభుత్వం వైపు నుంచి చేయూత అవసరం పడుతుందో వాళ్ళని ఆదుకోవడమే ఒక ప్రభుత్వ పెద్ద, ఒక రాష్ట్రానికి పెద్ద లాంటి వాడు చేయాల్సిన పని. కానీ నువ్వేం చేస్తున్నావు? దివాలా తీసిపోయినాం, దరిద్రంలో ఉన్నాం, కొట్టుకపోతున్నాం, పోతున్నాం. అందుకే కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. వాస్తవాలు ఏంటి? ఏ రాష్ట్రానికైనా ఏ ప్రభుత్వానికైనా ఆస్తులు అప్పులు వారసత్వంగా వస్తాయి. ఇప్పుడు మేము 2014లో ప్రజల దయతో, ప్రజల ఆశీర్వాదంతో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు. ముఖ్యమంత్రి అయినప్పుడు కేసీఆర్ గారికి మాత్రం వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాకు అప్పచెప్పినప్పుడు రూపాయి అప్పు లేకుండా, రూపాయి ఆస్తి లేకుండా ఇచ్చిండ్రా? అప్పులు ఇచ్చిండ్రు, ఆస్తులు కూడా ఇచ్చిండ్రు. అప్పులు ఇచ్చినారు, ఆస్తులు కూడా ఇచ్చినారు. ఆ రోజు 2014 లెక్క తీసుకుంటే, 2014 లెక్క తీసుకుంటే ఇది ప్రభుత్వం యొక్క లెక్క, నా లెక్క కాదు, ప్రభుత్వం యొక్క లెక్క. 2014లో మొత్తం రాష్ట్రం యొక్క ఆదాయం సంవత్సరానికి మొత్తం రెవెన్యూ రిసీట్స్ తీసుకుంటే 51,000 కోట్లు, అంటే నెలకు 4,215 కోట్లు. మేము దిగిపోయిన నాడు రాష్ట్రం యొక్క ఆదాయం టోటల్ రెవెన్యూ రిసీట్స్ 2,16,567 కోట్లు. అంటే మేము దిగిపోయేటప్పుడు నెలకు 18,000 కోట్లు. మరి కేసీఆర్ గద్దెనెక్కినాడు నెలకు 4,215 కోట్లు, 253 కోట్లు. కేసీఆర్ గద్దె దిగిపోయినాడు నెలకు 18,000 చిల్లర కోట్లు. మరి పెరగలేదా? రాష్ట్రం యొక్క ఆదాయం పెరగలేదా? మేము పెరిగిన ఆదాయంతో కూడిన రాష్ట్రాన్ని నీకు ఇయ్యలేదా? ఇది వాస్తవం కాదా? 2014-15లో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన రాజు మీరు కాంగ్రెస్ వాళ్ళు మాకు ఇచ్చినప్పుడు రాష్ట్రం యొక్క సర్ప్లస్ ఎంత అంటే 369 కోట్లు. రెవెన్యూ సర్ప్లస్ ఆనాడు 369 కోట్లు. మేము దిగిపోయినాడు 2023-24లో మీకు అప్పచెప్పినాడు మళ్ళీ 4,882 కోట్లు. మీరు ఇచ్చినాడు 369 కోట్లు ఉంటే మిగులు, మేము ఇచ్చినాడు మళ్ళీ వాపస్ మీకు 4,882 కోట్లు. దీని సోర్సు ఇది సిఏజీ లెక్క, నా లెక్క కాదు, బీఆర్ఎస్ పార్టీ లెక్క కాదు, కాకి లెక్క కాదు, కాగ్ లెక్క. అట్లే అప్పులు తీసుకుంటే, అప్పుల గురించి కూడా చెప్తా. మళ్ళీ అప్పులు తీసుకున్నా ఆ రోజుకి ఈ రోజుకి మొత్తం లెక్క వివరంగా చెప్తా.